అందరికీ నమస్కారం. నా పేరు సుధీర్ సండ్రా. నేను ఒక సైకాలజిస్ట్ అండ్ కెరీర్ కౌన్సిలర్ని. ఈ మధ్య చాలామంది పేరెంట్స్ కౌన్సిలింగ్కి వచ్చినా లేకుంటే పేరెంటింగ్ ఇష్యూస్ మీద వచ్చినా కూడా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మా పిల్లలు ఈ మధ్య అబద్ధాలు చెప్పడం మొదలు పెడుతున్నారు సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మాకేమో భయం వేస్తుంది అని చెప్పడం మొదలు పెడుతున్నారు, ఏం చేయమంటారు సార్ అని అడిగారు. నేను ఇప్పుడు మీ అందరికి కూడా చాలామందికి ప్రాబ్లం అందరిలో ఉంటుంది. చాలామంది పిల్లలతో ఇదే ప్రాబ్లం ఎక్కడో ఒక చిన్న చిన్న ఇష్యూస్లో ఫేస్ చేస్తుంటారు. వాళ్ళందరికీ కొన్ని జనరల్ విషయాలు మీకు చెప్తానండి. అవును, పిల్లల్ని పక్కన పెడితే మనందరం హ్యూమన్ బీయింగ్స్ అందరం అబద్ధాలు ఆడమండి. ఆలోచిస్తున్నారు లేకుంటే మిమ్మల్ని మీరు రిలేట్ చేసుకుంటున్నారండి. ఖచ్చితంగా ప్రతి సిచ్యువేషన్స్ కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఎక్కడో ఒక అబద్ధం చెప్తూ ఉంటాం. ఆ అబద్ధం కూడా ఎందుకు చెప్తాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నాకు ఇక్కడ షూటింగ్ ఉంది. షూటింగ్ ఉన్నప్పుడు వీళ్ళు నాకు టైం ఏమి ఇచ్చారంటే 1:30కి రండి సార్ షూటింగ్ పెట్టుకుంది, ఎందుకంటే మళ్ళీ 2:30కి మేము వెళ్ళిపోతాం అన్నారు. నేను పొరపాటున 2 o'clock వచ్చాను. వాళ్ళు ఏదో సుధీరే కదా మంచి మనవాడే అని చెప్పేసి వాళ్ళు ఒకసారి అడ్జస్ట్ అయ్యారు. రెండోసారి మళ్ళీ నేను అలాగే 2:30కి ఏదో రీజన్ వల్ల నేను లేట్గా వచ్చాను. లేట్గా వచ్చినప్పుడు ఇంకా ఓనర్ నన్ను వెంటనే, ఏం సుధీర్ గారు మీకు ఎన్నిసార్లు చెప్పాలా, మాత్రం అర్థం చేసుకోలేదు, నాకు మళ్ళీ టైం అయిపోతుందని చెప్పి వాళ్ళు నన్ను నడిచారు. థర్డ్ టైం నేను లేట్గా వస్తానన్నప్పుడు నేను వెంటనే, సారీ సార్ ఈరోజు ట్రైన్ లేట్ అయిపోయింది సార్ ఇలా అని చెప్పి నేను లేనిపోయిన అబద్ధాలనే చెప్తాను. ఇప్పుడు ఇక్కడ అబద్ధం క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే, అవతల వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడం అవ్వచ్చు, నా సిచ్యువేషన్ అవ్వచ్చు. అర్థమైందా? మేబీ మీరు అనొచ్చు, సార్ మీరు లేట్గా వచ్చి మీరు అబద్ధాలు ఎందుకు చెప్తున్నారంటే, ఎస్, నేను తప్పు చేస్తూ కొన్నిసార్లు అబద్ధాలు చెప్తూ ఉంటాను. అర్థమవుతుంది సిచ్యువేషన్. ఇప్పుడు కొద్దిగా మనం పిల్లల దగ్గరికి వస్తే కూడా పిల్లలు ఎందుకు అబద్ధాలు చెప్తారంటే, మేబీ వాళ్ళకి ఎవరు అర్థం చేసుకోలేదు నా సిచ్యువేషన్ అనిపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అబద్ధాలు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ సిచ్యువేషన్లోనే చూడండి, పిల్లలు ఎప్పుడైనా వచ్చి ఇంట్లో నాన్న నేను తప్పు చేశాను అనగానే పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు? నీకు చెప్తే అర్థం కదా, ఎందుకు ఇలాంటి తప్పు చేస్తావు అని చెప్పగానే, ఓ డాడీ దగ్గర మమ్మీ దగ్గర ఇలాంటివన్నీ మాట్లాడకూడదు అని ఫస్ట్ వాడు రియలైజ్ అవుతాడు. నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఏదో ఒక తప్పించుకునేందుకు అబద్ధాలు చెప్తూ ఉంటాడు. అలా కాకుండా ఒక చిన్న విషయం, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. రెండోది, మీ పిల్లాడు ఎప్పుడైనా వచ్చి అబద్ధం చెప్పిన తర్వాత మీరు వెంటనే ఏమంటే, ఓకేరా ఇంక నెక్స్ట్ టైం ఎప్పుడు చేయకని చెప్పేసి మీరు అంటారు. నెక్స్ట్ టైం ఒకవేళ వాడు తప్పు చేశారనుకోండి, ఇంకా మీరు ఆ రోజు నువ్వు చెప్తే నువ్వు చెప్పగా నేను నమ్మాను కదా, ఏమని నెక్స్ట్ టైం నేను తప్పు చేయను, నెక్స్ట్ టైం అబద్ధం చెప్పనని చెప్తే నేను నమ్మాను కదా, నా నమ్మకాన్ని నువ్వు ఏం చేస్తావు చూసి అర్థమవుతుంది నీకు అని చెప్పి అతను చెప్పిన ఒక అబద్ధాన్ని మనం రిపీట్ చేసి అతనికే చెప్తే ఇరిటేషన్ వచ్చి, నాయన ఇంకోసారి వీళ్ళకి ఏమి నిజాలు అసలు చెప్పకూడదు. కొంతమంది పిల్లలు ఉంటారు, ఒకవేళ నేను నిజం చెప్తే అమ్మ వాళ్ళు హర్ట్ అవుతారనుకుంటే కొన్నిసార్లు పిల్లలు అబద్ధం చెప్తారు. ఇలా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. కానీ కొన్ని జనరల్గా మీకు కొన్ని టిప్స్ ఇస్తానండి. ఫస్ట్ టిప్, పిల్లలు అబద్ధం చెప్పకూడదంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పిల్లలు మీ దగ్గరికి ఏదన్నా వచ్చి అబద్ధం చెప్తున్నారని మీకు తెలిసిన రోజు బీ ఎ మెచ్యూర్డ్ పర్సన్. అతను చెప్పేది అబద్ధం అని తెలిసినా కూడా మీరు చాలా మెచ్యూర్డ్గా ఎలా మాట్లాడతారంటే, ఎస్ నాన్న నువ్వు చెప్పేది నేను అర్థం చేసుకోగలుగుతాను, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉండి ఇలా చెప్పాల్సి వస్తుంది నాకు అర్థమవుతుంది, బట్ మన ఇద్దరం కలిసి దీని గురించి వర్క్ చేద్దాం. నీకు ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా ఉండాలంటే మన ఇద్దరం కలిసి దీని గురించి వర్క్ చేద్దాం, దీని నుంచి నువ్వు బయటకు వస్తే నువ్వు హ్యాపీగా ఉంటావంటే ఎలా చేద్దాం చూడు అని చెప్పి చాలా మెచ్యూర్డ్ వేగా రెస్పాండ్ అవ్వండి. అప్పుడు అతనికి ఏమవుతుందంటే, ఓ నేను అబద్ధం చెప్తున్నాను తెలిసి కూడా మా మమ్మీ నన్ను ఏమనకుండా ఇలా నా ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకొని వస్తుందంటే, ఈసారి నుంచి ఏదైనా సమస్య వస్తే మా మమ్మీ దగ్గరికి రావాలి, అబద్ధం చెప్పకుండా నేను చెప్పాలి. ఇలా ఎలా వస్తుందంటే, ఆ అబ్బాయికి ఎమోషనల్గా ఒక స్ట్రెంగ్త్ రావాలంటే ఎస్ ఒక కాన్ఫిడెన్స్ రావాలి. మా మమ్మీ దగ్గరికి నేను వచ్చి చెప్పానంటే షీ వాజ్ నాట్ పాయింటింగ్ మై మిస్టేక్, షీ వాజ్ నాట్ పాయింటింగ్ దట్ ఐ హావ్ సెడ్ సంథింగ్ నెగటివ్ ఆర్ ఒక అబద్ధం చెప్పానని చెప్పి తను ఫీల్ అవ్వకూడదు. నేరుగా ఇలా రియలైజేషన్ తీసుకురావాలి. అప్పుడు ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారో పిల్లలతో, వాళ్ళు మీతో అబద్ధం చెప్పరండి. అట్ ద సేమ్ టైం డోంట్ బీ జడ్జిమెంటల్. వాళ్ళు వచ్చి అబద్ధం చెప్పంగానే అరే ఎందుకు తప్పు చేసావు అని చెప్పి డోంట్ బీ జడ్జిమెంటల్. దాన్ని కొద్దిగా డిఫరెంట్గా తీసుకురండి. అవన్నీ ఎలా తీసుకురావాలో మీకు నెక్స్ట్ వీడియోస్లో అలా తీసుకొని వస్తాను. కానీ పిల్లలు అబద్ధాలు చెప్తున్నారంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దట్ అనేది మీరు కనిపెట్టండి. అంతేగాని సింపుల్గా వాళ్ళు అబద్ధాలు చెప్పరండి. అబద్ధాలు అలవాటు చేసుకున్నారంటే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచా బయట వాళ్ళ దగ్గర నుంచా లేకుంటే వాళ్ళ సిచ్యువేషన్స్ అవన్నీ మీరు అర్థం చేసుకుంటే డెఫినెట్గా సొల్యూషన్స్ కూడా మీ దగ్గర ఉంటాయి. అవన్నీ ఎలా ఉండాలో నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తానండి. సో హోప్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ వాళ్ళు ఎందుకు ఇలా లైస్ చెప్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.